తిరుపతిలో సిపిఐ నారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిత్యావసర వస్తువుల ధరలపై పోరాటం చేస్తామని, ప్రభుత్వం పాలసీ ఉందా లేదా అని ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకుని ఎగుమతి ధరలు పెరిగారని, కార్పొరేట్ సంస్థల ఆదాయం పెరిగినా సామాన్యుల ఆదాయం పెరగటం లేదన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు ధరల పెరుగుదలను వివరిస్తామన్నారు. మోడీకి గత ఎన్నికల్లో సీట్లు తగ్గాయని, ప్రధానిగా అతి తక్కువ ఓట్లతో గెలిచిన వ్యక్తి మోదీ అని తెలిపారు. విద్యార్థి ఉద్యమంలో బంగ్లాలో ప్రభుత్వం కూలిందని, బెంగాల్లో వైద్య కళాశాలల అక్రమాలపై ప్రశ్నించినందుకు విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందన్నారు. బంగ్లాదేశ్ లో ఉద్యమ ప్రభావం బెంగాల్ పై ఉందన్నారు. ఈ ఉద్యమ ప్రభావం దేశ ప్రధాని మోదీపై పడే అవకాశం ఉందని ఆర్ఎస్ఎస్ అంచనా వేస్తోందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి అసంతృప్త వాదులతో చర్చలు జరిపారన్నారు. మోదీని తప్పించేందుకు బీజేపీలో అంతర్గత చర్చ జరుగుతోందని, దేశంలో లైంగిక దాడులు పెరిగాయన్నారు. కేంద్రంతో అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని జరిగినా వాటిని బయటకు రాకుండా చూస్తున్నారన్నారు. గవర్నర్ కు ప్రజలు ఎన్నుకున్న వారిపై పెత్తనం చేస్తున్నారన్నారు. అన్ని మతాలకు సమాన ప్రాతిపదికన అవకాశాలు ఇవ్వాలన్నారు. యాప్ లోన్లను పూర్తిగా అరికట్టాలని, హైడ్రా చెరువుల ఆక్రమణను తొలగింపు, ఫిరంగి నాలా సర్వే చేయించామని మొత్తం ఆక్రమించారన్నారు. నాగార్జున ఎఫ్టీఏ లోన్ లోపు నిర్మాణం చేస్తున్నారని, రేవంత్ రెడ్డి పులిపై సవారీ చేస్తున్నారన్నారు. ఖచ్చితంగా జనాలు హర్షిస్తున్నారని, రేవంత్ గురువును మించిన శిష్యుడవుతాడన్నారు. అధికారంలో ఉన్న టీడీపీ, క్షేత్రస్థాయిలో వైకాపా ప్రభుత్వం నడుస్తోందన్నారు. న్యాయం కోసం బాబు కఠినంగా వ్యవహరించాలని, బాబు ప్రత్యేక హోదా కోసం పోరాడాలన్నారు. న్యాయం కోసం బాబు కఠినంగా వ్యవహరించాలన్నారు. బాబు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని, కేంద్ర ప్రభుత్వం ఏపీపై ఆధారపడి నడుస్తుందన్నారు. వెంటనే కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకోవాలని తెలిపారు. బిగ్ బాస్ ముంబై రెడ్ లైట్ లాంటిదని, వెంటనే నిలిపివేయాలని నారాయణ కామెంట్ చేశారు. డబ్బులు తెచ్చుకోలేకపోయాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగస్తులు చెప్పాడు, ఉద్యోగాలకు ఎక్కడ పోయినారు. ఇంకా అన్ని రకాలుగా సంక్షోభం వచ్చింది. దీన్నంతా ఎక్స్పోజ్ చేస్తూనే మేము 2014లో ఎంత పెరిగింది, ఇప్పుడు ఎంత పెరిగింది, ఇవన్నీ కంపేర్ చేసి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన సాగించేందుకు నిర్ణయం తీసుకున్నాం. అది జరుగుతుంది. ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకోవాలంటే, మోడీ గ్రాఫ్ పడిపోతా ఉంది. ఆయన ఎన్నికల ముందర వైనాట్ 400 ఆయన చెప్పాడు, వైనాట్ 175 ఏం చెప్పాడు మన జగన్. తిరిగారు. మోడీ గ్యారెంటీ అన్నాడు. చివరికి గతం కన్నా అప్పుడు 303 వస్తే ఇప్పుడు 240 వచ్చినాయి. దాదాపు 60-70 సీట్లు తగ్గిపోయినాయి బీజేపీ సీట్లు. ఆయన మోడీ ఎన్నికల్లో పోటీ చేస్తే స్వాతంత్రం వచ్చి ఇప్పుడు దాకా ఒక తక్కువ ఓట్లు గెలిచింది నేను ఒకడే ప్రైమ్ మినిస్టర్గా. అంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా అంత తక్కువ ఓట్లు గెలిచింది కూడా మోడీనే. అంటే ఎన్నికల ముందు ఒక హైప్ క్రియేట్ చేశాడు మెరుపులాగా. 400 సీట్లు వస్తున్నాయని చెప్పని, స్ట్రాంగ్ సీట్లు వస్తాయని చెప్పినాడు. దాని తగ్గట్టుగా కొన్ని జీవోలు పాస్ చేయించాడు. వచ్చేటికి ఆయన సొంత సీట్లు పడిపోయినాయి, ఆయన సొంత ఓట్లు పడిపోయినాయి. అంటే గ్రాఫ్ తగ్గుతుంది. ఎన్నికల ముందు అంటే పోలింగ్ కన్నా ముందు ఒక టాప్ ఆర్ఎస్ఎస్ నాయకుడు నాకు ఎయిర్పోర్ట్లో కనిపించాడు. సో బీజేపీకి మాకు తగు ఉన్నా పర్సనల్గా ఉంటాయి కదా ఫ్రెండ్షిప్. మాట్లాడినప్పుడు అన్న ఏమయ్యా, భారతదేశం ఉన్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి సంస్థలు అనిపిస్తున్నారు అని అంటే, నువ్వు వ్యవస్థీకృత సంస్థలు దేశం గురించి చెప్తున్నావు, మా ఆర్ఎస్ఎస్ వ్యవస్థను చంపేస్తున్నాడు కదా, మేము ఎవరు చెప్పుకోవాలన్నాడు. అంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంత మదన పడుతున్నారో అర్థమైంది. ఆయన ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటంటే, ఈసారి మేము గవర్నమెంట్కి రాను కూడా చెప్పాడు ఇండైరెక్ట్గా. అదే అయింది. చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ మోడీగా కాలేడు కదా. బీహార్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఆయన ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తి లేదు. దట్వైనా ఆయన చెప్పింది కరెక్ట్. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆమె 4వసారి ప్రధానమంత్రి, ఆ ముజిబుర్ రహమాన్ కూతురు. ఆమె స్టార్టింగ్ ఒక టర్మ్ 10 టర్మ్ బాగానే పనిచేసింది. ఆ తర్వాత కరప్షన్ పెరిగింది, నియంతృత్వం పెరిగింది, వ్యతిరేకత పెరిగింది. చివరికి ఆమె ఒక నియంత్రిత పాలన తీసుకెళ్ళి ఎంతవరకు వచ్చిందంటే, లాస్ట్ ఎలక్షన్స్లో ప్రతిపక్ష పార్టీ ఎవరు పోటీ చేయలే, వదిలేశారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు శ్రీలంకలో నాకు కనిపించినప్పుడు అడిగా, ఏమయ్యా మీరు పోటీ చేయొచ్చు కదా అంటే, పోటీ చేసే అవకాశం లేదు, నామినేషన్ వేయనీరు, ఓటర్లు పోనీరు,
వేస్ట్ చెప్పి వదిలేసుకున్నాం మేము అన్నారు. అంటే ఆమె ఏకపక్షంగా గెలిచింది. గెలిచిన 6 నెలలకి ఆమె ప్రధానమంత్రి హోదా పోగొట్టుకొని భారతదేశం తలదాచుకుంటాము. అంటే పార్లమెంట్లో చట్టసభల్లో బలం ఉంటేనే ఉంటామని కాదు, ప్రజల్లో బలం ఉంటే ఉంటారు. ఆమె ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. ఆడ విద్యార్థి ఉద్యమం మెయిన్, రిజర్వేషన్ పనిష్మెంట్ తగు విద్యార్థి ఉద్యమం అది ఒక వెంటిలేట్ పాయింట్ కావచ్చు, కానీ బంగ్లాదేశ్ ప్రజానీకం మొత్తం ఆమెకు వ్యతిరేకం. వాళ్ళంతా ఒకసారిగా తిరగబడ్డారు. బాయిలర్ ఎట్లా ఇది పేలుతుంది అట్లా వెళ్ళిపోయింది. మీదకి వచ్చేసింది చివరికి. అంటే విద్యార్థి ఉద్యమంలో ఒకటి ఉంది. మిలిటరీని వార్నింగ్ ఇచ్చారు, మీరు రాకూడదని, గవర్నమెంట్ రాకూడదని. పాకిస్తాన్లో అలవాటు అంటే మిలిటరీ వాళ్ళు చాకుపోయి చేసుకుంటుంటారు. మిలిటరీ వాళ్ళు రావడానికి వీల్లేదు. పాత జడ్జెస్ అంతా రిజైన్ చేసి పోవాల్సిందే. వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు కొత్తగా యూనివర్స్ అని చేసి పెట్టుకున్నారు. ఆ యూనివర్స్ ఎవరు? మనకు మైక్రో ఫైనాన్స్ ఉన్నప్పుడు దాకా ఆయన ఫస్ట్ మైక్రో ఫైనాన్స్ స్టార్ట్ చేశాడు బంగ్లాదేశ్లో. దాంట్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టింది 6 నెలలు. జైలు నుంచి వచ్చాక ఆయన లండన్కి వెళ్ళిపోయాడు. అతను తీసుకొచ్చి మళ్ళీ తాత్కాలిక ప్రధానమంత్రి పెట్టుకుని చేస్తున్నారు. అంటే విద్యార్థి ఉద్యమం ఒక ప్రధానమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పార్లమెంటు బలంగా ఉన్నటువంటి హసీనా పారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మమతా బెనర్జీ స్ట్రాంగే, కానీ అక్కడ ఒక మహిళా డాక్టర్ ఆమెని చెరిచి చంపి ఎంత ఘోరమైన చేశారు. అంతా మీరు రోజు పేపర్ చూసారు కాబట్టి నేను చెప్పక్కర్లా. కారణం ఏంటి? అక్కడ ప్రిన్సిపాలు మమతా బెనర్జీకి సంబంధాలు ఉన్నాయి. సంబంధాలు అంటే మంచి సంబంధాలు, సారీ మన చెడు అనుకోబాకండి. ఆమె అన్నిటికీ దూరంగా ఉంది పాపం. కాలేజీలో ఉన్నటువంటి శవాలు కూడా అమ్ముకుంటాడు వాడు. తర్వాత అక్కడ విద్యార్థులు దీన్ని డబ్బులు తీసుకుని పాస్ చేయిస్తాడు. అంటే ప్రొఫెషనల్ కాలేజీ కదా, ఛాన్సెస్ ఉంటాయి. ఫెయిల్ అయిన వాడిని డబ్బులు పాస్ చేయిస్తాడట. దాంట్లో డెవలప్మెంట్స్ మీద లక్షల కోట్ల రూపాయలు ఆమెకి ఎవరి మామూలు పంపిస్తుంటాడు. ఇది ఈ డాక్టరు 2 గంటల దాకా ఉద్యోగం చేసి వచ్చి అందరిని పిలిపించుకొని రహస్యంగా ఈ ప్రిన్సిపాల్ ఇంత చేస్తున్నాడు, దీనికి మమతా బెనర్జీ సపోర్ట్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. అది తెలిసిపోయింది వాళ్ళకి. ఉంటారు కదా, వాళ్ళు ఏజెంట్ ఉంటారు కదా. వచ్చారు, మొత్తం అయినాక ఆమెని ఊరికే చంపేందుకు రేపు చేసి చంపేశారు. డాక్టర్లు 2 రకాలు చెప్తున్నారు. చంపిన తర్వాత రేపు చేశారని కొంతమంది అంటారు, మరి రేపు చేసిన చంపేసి కొంతమంది అంటారు. అది తెలియదు మనకి. మనం ఏమైనా రేపు చేసి ఉంటే తెలిసేది, తెలుసామన్నా. ఏమన్నా కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చింది? 150 ml స్పర్మ్ ఉందని తెలిసారు. దాన్ని బట్టి ఒక్కడు కాదు, గ్యాంగ్ రేప్ అని. వాళ్ళు ఏమి మెడికల్ కాలేజీ నుంచి అథారిటీస్ ఏం ఫోన్ చేసి చెప్పారు? మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చెప్పారు. వచ్చినందుకు తేలింది. దాన్ని ఎఫ్ఐఆర్ చేసి చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా లేట్ చేసింది. మమతా బెనర్జీ దాన్ని చూసి చేయడానికి ట్రై చేసింది. సరే వాస్తవాలు తెలుసుకోవడానికి దేశం మొత్తం పెద్ద ఉద్యమం వచ్చింది.